అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురు. బాపట్ల భక్త జనాశయులకు, బాపట్ల భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎన్నో జన్మలెత్తే తప్ప మానవ జన్మ రాదు. అటువంటి మానవ జన్మ యొక్క విశిష్టత, విశేషాలు మన భారత భూమిలో ఎన్నో ఉన్నాయి. ఎన్నో విశేషాలని భగవంతుడు మనకి సమకూర్చాడు. అటువంటి భాగంలో మనమందరం ద్వారకాపట్నం గురించి చరిత్ర చెప్తుంది, సినిమాలు చూస్తున్నాం, మనం వింటున్నాం. అయితే మనం ప్రత్యక్షంగా ద్వారకాని చూసే భాగ్యము మనందరికీ కల్పించటానికి ఈరోజు మన ముందుకి ద్వారకా అర్జున్ రవీంద్రజిత్ అనే ఒక మహానుభావుడు, మన బాపట్ల వాస్తవ్యుడు. అతను ఆ కృష్ణుడు ఆయనలో దూరి ఈ ద్వారకా పట్టణాన్ని ఏ విధంగా ఉందని సందర్శించడానికి మరి మన ప్రభుత్వాన్ని, ఇండియాలో ఉండే ప్రభుత్వ అధికారులందరితో కలిసి, ఆర్కియాలజిస్టు అధికారితో కలిసి, ఇటీవల మోడీ గారు ద్వారకలోకి, సముద్రంలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా ఆ సముద్రంలోకి వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎన్నో అనుభవాలని ఆ సముద్రంలో పొందారు. ఆ శ్రీకృష్ణుడి యొక్క లీలలు వాళ్ళు ప్రత్యక్షంగా ఆ నీళ్ళల్లో 100 అడుగుల లోపల సముద్రంలో చూసి, అక్కడి నుంచి ఆ పవిత్రమైన శ్రీకృష్ణుడు నడయాడిన పవిత్రమైన ఆ భూమిలో నుంచి కొంత మన్ను, అక్కడ దొరికిన నీరుని తీసుకొచ్చి దాన్ని అపురూపంగా ఒక పాత్రలో ఏర్పాటు చేసి వాటిని మన చిలుకూరు బాలాజీ దేవాలయానికి తీసుకెళ్తే అక్కడ పూజారులు ఎంతో సంతోషించి, అయ్యా శ్రీకృష్ణుని చూడకపోయినా వారి యొక్క పాద ధూళిని మీరు తీసుకొచ్చిన దానికి మా జన్మ ధన్యమైపోయినాయి. కాబట్టి ఇటువంటి పాదధూళికి, అట్లాగే అక్కడ దొరికిన ఆ మంచినీరుకి మనం పట్టాభిషేకం చేద్దామని చిలుకూరు బాలాజీ దేవాలయం పూజారులు స్వామివారికి కిరీటం ప్రజెంట్ చేయటం జరిగింది. ఆ కిరీటం కూడా మనం చూడబోతాం. మరి అటువంటి దివ్యమైన ఆ యొక్క స్వామి ద్వారకాకు సంబంధించిన ఆ మన్ను, నీరు అన్ని దేవాలయాల్లో పూజలు అందుకోవాలనే ఉద్దేశంతో రవీంద్రజిత్ మన బాపట్ల వాస్తవ్యులు దీనికి ముఖ్య ఆర్గనైజర్గా ఉండి ఈ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని భక్తులందరికీ, భారతదేశంలో ఉండే భక్తులందరికీ అందించాలని ఒక కంకణం కట్టుకుని అక్కడి నుంచి గుజరాత్, బొంబాయి, ఢిల్లీ మొదలగు ప్రాంతాల్లో ఈ యొక్క శ్రీకృష్ణుడి యొక్క అవశేషాలను తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్క దేవాలయంలోనూ పూజలు అందించుకుని, ప్రతి దేవాలయం వాళ్ళు ఆహ్వానించి ఎంతో గొప్పగా ఆ స్వామికి పూజ చేసి ఆ పవిత్ర జలాలని అందరికీ చూపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ బాపట్ల పట్టణంలో రేపు ఆదివారం అనగా 30/11/2025 తేదీ మధ్యాహ్నం 2 గంటలకు విశేషమైన అనేక మంది భక్తులతో చక్కటి కోలాహలంతో పాదయాత్ర చేస్తూ ఈ యొక్క స్వామి శ్రీకృష్ణుడి యొక్క దివ్య పాదధూళి, అదేవిధంగా వారి యొక్క స్వచ్ఛమైన నీరుని మన ద్వారకా నుండి తీసుకొచ్చిన దాన్ని ప్రజలందరికీ ప్రదర్శనిస్తూ, ప్రజలందరికీ దర్శనం చేసుకునే భాగ్యాన్ని కలిగిస్తూ, ప్రజలందరూ కూడా దాన్ని చూసి తరించి ముక్తి పొందాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తలబెట్టారు. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా బాపట్ల పట్టణ ప్రజలు, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల అందరూ కూడా ఈ యొక్క అరుదైన అవకాశాన్ని, సాక్షాత్ శ్రీకృష్ణుడు నడయాడిన ఆ పాదధూళి, అదేవిధంగా ఆ దివ్య నీళ్లు, ఆ స్వామివారికి ఉన్న కిరీటం మనం అందరం చూసి తరించి ధన్యం పొందాలని ప్రతి ఒక్క భక్తుడు కూడా, బాపట్ల ప్రజలు, చుట్టుపక్కల గ్రామాలు కూడా, మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి, అయ్యా ఇవాళ జరుగుతుంది, మీరు అందరూ కూడా వచ్చి ఆ శ్రీకృష్ణుడి యొక్క దివ్య ధూళిని మనం దర్శనం చేసుకుందామని అందరినీ పిలుచుకుని రండి, చూడండి, పాల్గొనండి, దర్శించండి, తరించండి. అందరికీ సాయిరాం.